ఈరోజైతే నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం. మా మమ్మీ చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే ఇలాగ కిలికి వెన్న వచ్చేస్తుంది. మిక్సీలో కన్నా ఇలా చేసుకోవడమే బెస్ట్. ఎందుకంటే మిక్సీలో అయితే ఎక్కువ గిన్నెలు అవుతాయి, ఇక్కడైతే ఒక గిన్నెలోనే వచ్చేస్తుంది. చూసారా ఎలా వస్తుందో? చూసారా? అలా నీళ్ళు వేసుకోవాలి. అలా కలుపుకుంటా ఉంటే వెన్న పైకి వచ్చేస్తుంది. ముద్ద వచ్చేసింది ఆల్రెడీ. చూసారా? ఇప్పుడు వెన్న 5 సార్లు 4 సార్లు కడిగించుకున్నాం కదా, ఈ నీళ్ళు అన్నమాట. కడిగించుకున్న నీళ్ళు ఇప్పుడైతే గ్యాస్ పెట్టేసుకొని మరిగించుకోవాలి. చూసారు కదండి, ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్నాక కలుపుకోవాలి ఒకసారి. వెన్న మొత్తం మాకు చాలా ఇష్టం అండి నెయ్యి అంటే. దోశలోకి, ఇడ్లీలోకి, ఇంకా దేంట్లోకైనా వేసుకుంటామండి. మాకు ఇష్టం, ఇది చాలా ఇష్టం మాకు. పూసుగా వస్తుంది అన్నమాట మా నెయ్యి, కమ్మగా ఉంటుంది. చూడండి, ఇంకా మరగాలి, ఇంకా ఉంది మరగాలి. చూడండి స్మెల్ ఇప్పుడు చాలా బాగా వస్తుంది. ఇంకా కొంచెం చూసారా, అలా మరుగుతూ ఉండాలి. ఇలా అయ్యాక కట్టేసుకో. ఈ కలర్ రావాలి. చూసారా, ఇలా ఈ కలర్ వచ్చే వరకు మరిగాలన్నమాట. ఇలా వడిగించుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదండి ఈరోజు వీడియో.